హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మనకు శారీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అది లంగావనిగా బాగుంటుందా, శారీగా బాగుంటుందా కొంచెం చెప్పండి అని మిమ్మల్ని అయితే అడిగాను కదా. అదైతే నేను ఆల్మోస్ట్ లంగావని స్టిచ్ చేసేసాను. అది కూడా ఎప్పుడు అంటే శారీ బుక్ చేసిన 2 months తర్వాత. ఎందుకంటే చెప్పాను కదా, మన బద్ధకానికి ఆస్కారే, వేరే చిన్న చిన్నవి అయితే పనిచేయదు. సో అది ఎలా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. లంగావని అయితే ఇక్కడ రెడీగా ఉంది. సో నేనైతే దాని బ్లాక్ కలర్ ఓణి అయితే సపరేట్గా తీసేసుకున్నాను. దానికి ఇట్లా సిల్వర్ బోర్డర్ వచ్చేసింది, కట్ వర్క్ వచ్చింది అనమాట. ఇదైతే మనం దీని మీదకే కాదు, ఈవెన్ దేని మీదకైనా మ్యాచ్ చేయాలని తీసుకున్నా. ఇది వచ్చేసి పక్కా 2.5 meters అయితే ఉందన్నమాట. అలా అయితే తీసుకున్నాను ఫ్యాబ్రిక్. సో ఫ్యాబ్రిక్ కూడా ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కాదు, జార్జెట్ ఫ్యాబ్రిక్ టైప్లో ఉన్నదాన్ని తీసుకున్నాను నేను. అలా అయితేనే మనకి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వేసేటప్పటికి ఇంకా చబ్బీగా కనిపిస్తారు. ఇలా మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ కనుక సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఈవెన్ మనం ఎలా ఉన్నామో అలానే కనిపిస్తాం. మరి అలా అని చెప్పి సన్నగా అయితే కనిపించమండి, ఎందుకంటే మనం లావుగానే ఉంటాం కదా. సో ఇది వచ్చేసి సో ఇలా అయితే స్టిచ్ చేశాను. కింద బోర్డర్ అయితే డబల్ లేయర్ అయితే ఇచ్చేసాను. ఇంకా లేయర్ కూడా దీనికి అటాచ్ చేసేసి పెద్ద బోర్డర్ అయితే చేసేసాను. క్యాన్ అయితే యూజ్ చేయలేదు, నేను ఓన్లీ లైనింగ్కే వేసాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్యాన్స్ కట్ ఉంది కాబట్టి క్యాన్ యూజ్ చేయలేదు. సో బెల్ట్ వచ్చేసి నేను అంటే నాకు కాబట్టి నేను వేసుకోవడానికి స్టిచ్ చేసుకున్నాను కాబట్టి బెల్ట్కి వచ్చేసి నేను బకరం అయితే యూజ్ చేయలేదు, నార్మల్గా స్టిచ్ చేసేసాను అనమాట. ఇది ఇక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అయితే హైలైట్ చేశానండి. సో ఇది బ్లౌజ్, ఇది ఇస్ ద ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం ప్రిన్స్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెనే పెట్టాను నేను. ప్రిన్స్ కట్ పెట్టేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టలేదు, ప్రిన్స్ కట్ పెట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. దానికి ఇప్పుడు వస్తుంది కదా ఈ మోడల్, అట్లా మనకి బోర్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ హైలైట్ చేశాను అనమాట. కింద చిన్న చిన్న స్కాలప్ అంటే మన కట్ వర్క్తో చిన్నగా వచ్చేలాగా చేశాను. ఇది కొంచెం ఏంటంటే కొంచెం బ్రాడ్ వస్తుంది, మరి బ్రాడ్ అయితే కాదు, ఈవెన్ కొంచెం అయితేనే బ్రాడ్ వచ్చింది అనమాట. ఇట్లా అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది చూసారు కదా, బోర్డర్ అయితే మనకి బాట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ డిజైన్లో చేసి దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి మన శారీలో వచ్చిన బోర్డర్ ఇలా చేసాను. దీనికి హ్యాండ్స్ అనమాట, జస్ట్ మామూలు సింపుల్గా పెట్టేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మన పళ్ళు పాట వస్తుంది కదా శారీలో, అది వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్గా యూజ్ చేశాను అనమాట. ఇక్కడ కొంచెం చిన్న పఫ్ టైప్లో ఒక 3-4 ఫ్రిల్స్గా పెట్టేసి నార్మల్గా అయితే స్టిచ్ చేశాను. సో స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు. సో ఇదైతే చాలా బాగుందన్నమాట కటింగ్. ఇలా కనుక మనం సింపుల్ శారీస్ కనుక స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే బ్లౌజెస్ అనేది హైలైట్ అవుతాయి అనమాట. బ్లౌజ్ హైలైట్ అయితేనే శారీ అనేది చాలా బాగుంటుంది. సో ఇదనమాట, చూసారు కదా, ఇప్పుడైతే కరెక్ట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ కూడా ఇలా చిన్నగా పెట్టామన్నమాట. ఇట్లా పెద్దగా పెడితే ఏంటంటే కొంచెం బాగా డీప్ అవుతుందేమోనని చిన్న స్కాలప్ ఇచ్చేసి చిన్నగా కట్ వర్క్ చేశాను అనమాట. సో బోర్డర్ అయితే ఇలా హైలైట్ చేస్తాను. బోర్డర్ అయితే దేన్ని వేస్ట్ ఉండలేదు. సో మిగిలిన బోర్డర్ కూడా ఇట్లా మన వెనకాల నెక్ అయితే చేస్తాం. ఇలా చేయడం ఏంటంటే ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం ఇది కనుక వేసుకుంటే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి శారీస్ ఉంటే కంపల్సరీ ఇలా అయితే స్టిచ్ చేయించుకోండి. బ్లౌజు ఇలా చేయించుకున్నప్పుడు మీరు బ్యాక్ ఓపెన్ పెడితే ఇంకా బాగుంటుంది. ఏంటంటే బ్యాక్ ఓపెన్ వచ్చేటప్పుడు ఇంకా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. కాకపోతే నేనైతే ఫ్రంటే పెట్టుకున్నాను, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండదని. సో ఇదైతే ఈ శారీ వీడియో అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.